బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు ఇరాన్ను చావు దెబ్బ కొట్టినాడు ట్రంప్. ఇటు ట్రంప్ ఇరాన్ భూభాగంలో ఒక భారీ ఎత్తున గ్రౌండ్ ఆపరేషన్స్ని మొదలుపెట్టాడు. ఇటు కర్గ్ ఐలాండ్ని అమెరికా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం వస్తుంది. ఇటు అమెరికన్ షిప్ యుఎస్ఎస్ ట్రిపోలి నుంచి 3,500 మంది బలగాలను దించింది అమెరికా. ఇటు హర్మోజ్ జలసంధి సమీపంలో కూడా ఇటు అమెరికా వైమానిక అలాగే నావిక దళాలు దాడులను జరుపుతున్నాయి. ఇటు ప్రతీకార దాడులతో ఇరాన్ రెచ్చిపోతుంది. ఇటు హర్మోజ్ చుట్టూ ఉన్న అమెరికా స్థావరాలపైన మిసైల్స్తో డ్రోన్స్తో ఇటు ఇరాన్ విరుచుకుపడుతుంది. అమెరికా సైనికులకు తాము బంధించామంటూ ఇటు ఇరాన్ ఒక వీడియోని సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిస్తుంది. అమెరికన్ సోల్జర్స్ని పట్టుకున్నామంటూ. ఇటు కర్గ్ ఐలాండ్లో దిగిన బలగాలు తమ అదుపులో ఉన్నాయని ఇటు ఇరాన్ ప్రకటించింది. ఆ అమెరికన్ సోల్జర్తో ఇటు అమెరికా గురించి మాట్లాడిస్తూ యుద్ధం గురించి మాట్లాడిస్తూ ఒక సోషల్ మీడియాలో ఒక వీడియోనైతే ప్రస్తుతానికి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇటు కర్గ్ ఐలాండ్ గురించి కొంత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కర్గ్ ఐలాండ్ ఇరాన్ మొత్తంగా ఆయిల్ రిఫైనరీస్లో ఆయిల్ని రిఫైన్ చేసిన తర్వాత 90% ఆయిల్ ఇటు కర్గ్ ఐలాండ్లోని ఆయిల్ వాల్వ్స్ ద్వారా ప్రపంచ దేశాలకి, మరీ ముఖ్యంగా చైనా, ఇండియా, మలేషియా, జపాన్ ఇలాంటి దేశాలకి ఆ ఐలాండ్ నుంచే ఆ ఆయిల్ సరఫరా అవుతుంది. మనం రైట్ సైడ్ బాక్స్లో కనిపిస్తున్న ఆ మ్యాప్ని చూడొచ్చు. ఆ మ్యాప్లో ఇరాన్ నుంచి కొంత దూరంలో ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఈ ఐలాండ్ ఉంది. ఈ ఐలాండ్కి సంబంధించిన ఏరియల్ వ్యూని ప్రస్తుతానికి మనం చూస్తున్నాం. ఇటు గతంలో అమెరికా అక్కడున్న మిలిటరీ పోస్టులను టార్గెట్ చేసుకుంటూ వాటిని మాత్రమే టార్గెట్ చేస్తూ దాడులను నిర్వహించింది. ప్రస్తుతానికి అమెరికా ఈ 3,500 పారా ట్రూపర్స్తో 82nd బెటాలియన్ అని చెప్పొచ్చు. 82nd బెటాలియన్కి సంబంధించిన ఆ 3,500 మంది ఆ పారా ట్రూపర్స్ ఒక షిప్ ద్వారా, ఆ షిప్లో ఇటు ట్రక్స్ అలాగే ఇటు మెరైన్స్, నావీ సీల్స్ వీళ్ళందరితో కలిసి దాడులు చేసినాయి. దానికి సంబంధించిన విజువల్స్ని చూస్తున్నాం. ఒక యాంఫిబియస్ షిప్ అంటే అది ఇటు ల్యాండ్ పైన ట్రావెల్ చేస్తుంది, అలాగే ఇటు సముద్ర జలాల్లో కూడా ట్రావెల్ చేస్తుంది. సముద్రంలో అది ట్రావెల్ చేసే విజువల్స్ని మనం చూస్తున్నాం. ఇలాంటి వెహికల్స్నే వాడి ఇటు అమెరికా ప్రస్తుతానికి ఇరాన్ పైన దాడి చేసింది. అది వాటర్ నుంచి డైరెక్ట్గా ఇటు భూభాగం పైకి అలా మనం చూస్తున్నాం కదా విజువల్స్లో, అలా ల్యాండ్ పైకి డైరెక్ట్గా రాగలుగుతుంది. దాంట్లో ఇటు కనిపించే ఇలాంటి హెవీ మెషినరీని కూడా దాంట్లో ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. దాంట్లోకి లోడ్ చేస్తున్న విజువల్స్ని ప్రస్తుతానికి మనం చూస్తున్నాం. దాంట్లోకి ఆ వెహికల్స్ లోడ్ అయిన తర్వాత అమాంతం ఒక్కసారి ఆ షిప్ ఒక్కసారి లిఫ్ట్ అయిపోయి మరొకసారి ఇటు వాటర్లో ట్రావెల్ చేస్తుంది. మొత్తానికైతే ఇలాంటి టెక్నాలజీ ప్రస్తుతానికి అమెరికా వాడుతుంది. మరో పక్కన ఇటు ఆకాశం నుంచి ఇటు యుఎస్ఎస్ బాక్సర్కి సంబంధించి ట్రిపోలి ఈ నావీ షిప్స్ నుంచి మిసైల్స్ని సంధిస్తుంది కర్గ్ ఐలాండ్ పైన. 90% ఆయిల్ వెళ్ళే కర్గ్ ఐలాండ్ని కంట్రోల్ చేస్తే ఇరాన్కి ఫైనాన్షియల్గా, ఆర్థికంగా భారీ నష్టం జరగబోతుంది. ఇరాన్ ప్రపంచ దేశాలకు ఎవరికి ఆయిల్ అమ్మలేని పరిస్థితి. ఉదయం మనం మాట్లాడుకున్నాం. ఇటు ఇరాన్ అమ్ముతున్న పర్ బ్యారెల్ ధర $135కి ప్రస్తుతానికి ఇరాన్ ఆయిల్ని అమ్ముతుంది. దాని ద్వారా ఇటు ఇరాన్ చేస్తున్న యుద్ధంలో ఒక రకంగా ఇరాన్కి ఫండింగ్ ఈ కర్గ్ ఐలాండ్ అని చెప్పొచ్చు. మొత్తానికైతే ఆ కర్గ్ ఐలాండ్ పైన ఇటు దాడులను నిర్వహించామంటూ అమెరికా చెప్తుంది. ఆ దాడుల్లో అమెరికన్ సోల్జర్స్ని మేము క్యాప్చర్ చేశామంటూ ఇరాన్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. మొత్తం మీద ఇటు అమెరికా, ఇరాన్ మరింత యుద్ధంలో మరొక నెక్స్ట్ లెవెల్కి ప్రస్తుతానికి తీసుకెళ్తున్నాయా? ఇటు నావీ షిప్ నుంచి ఫైటర్ జెట్స్ ఎప్పటికప్పుడు ఫ్లై చేస్తూనే ఉన్నాయి. అవి ఫ్లై చేస్తూ ఇటు కర్గ్ ఐలాండ్ అలాగే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని కూడా ఇటు యుఎస్ఎస్ ట్రిపోలి నావీ షిప్ టార్గెట్ చేస్తున్నట్టు సమాచారం వస్తుంది. మొత్తం మీద దీనికి సంబంధించిన లేటెస్ట్ విజువల్స్ని మనం చూస్తున్నాం. ఇటు అమెరికాకు సంబంధించిన పారా ట్రూపర్స్ ఆ ప్లేన్స్లో ఎక్కే ఆ విజువల్స్ని చూస్తున్నాం. 3,500 మంది
అలాగే 50,000 మంది ఆర్మీ ప్రస్తుతానికి గల్ఫ్ దేశాల్లో మోహరించి ఉన్నారు. అమెరికాకు సంబంధించిన ఆర్మీ ఆల్రెడీ 50,000 మంది అక్కడ ఉన్నారు. ఇప్పుడు మరొక 3,500 మంది పారాట్రూపర్స్, మెరైన్స్, అలాగే నేవీ సీల్స్. మొదటగా ఏ కంట్రీ మీదకైనా ల్యాండ్ మీద ఇటు ల్యాండ్ అటాక్ చేయాలి అని అంటే మొదటగా పంపించే ఆ సైన్యం అని చెప్పొచ్చు ఈ మెరైన్స్ అలాగే నేవీ సీల్స్. వీళ్ళని లాంచ్ చేశారు. ఇటు మొత్తం మీద అమెరికా కర్గ్ ఐలాండ్ని స్వాధీనం చేసుకుంటున్నాం, ఇంకా మరి కాసేపట్లో కర్గ్ ఐలాండ్ మాదే అవ్వబోతుంది అంటూ ఇటు అమెరికా చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్న సమయంలో ఇటు ఇరాన్ మాత్రం అమెరికన్ సోల్జర్స్ని మేము పట్టుకున్నాము, వాళ్ళు మా దగ్గర ప్రస్తుతానికి ప్రిజనర్స్గా ఉన్నారంటూ ఇటు ఇరాన్ ప్రభుత్వం చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. ఒక్కసారి దీనికి సంబంధించిన విజువల్స్ని ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈ కర్గ్ ఐలాండ్ గురించి కాస్త మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. మొదటగా ఇటు కర్గ్ ఐలాండ్లో ఒక రకంగా ఆయిల్ స్టోరేజ్ ఫార్మ్స్, ఒక 4 మేజర్ ఆయిల్ స్టోరేజ్ ఫార్మ్స్ ఉన్నాయి. ఆ స్టోరేజ్ ఫార్మ్స్లోనే ప్రస్తుతానికి ఇరాన్కి సంబంధించిన 90% ఆయిల్ని అక్కడే స్టోర్ చేస్తున్నారు. ఆ 90% ఆయిల్, దాంతోపాటు ఈ 90% ఆయిల్ని కాపాడడానికి ఇరాన్ ఒక 6 యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ పొజిషన్స్ని పెట్టింది. ఆటోమేటెడ్ మెషిన్స్, అంటే ఆ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ఫైటర్ జెట్స్ వచ్చినా, ఎలాంటి ప్లేన్స్ వచ్చినా ఆటోమేటిక్గా ఫైరింగ్ స్టార్ట్ చేస్తాయి. వాటిని ఇటు అమెరికన్ ఫోర్సెస్ న్యూట్రల్ చేయాలి. దాంతోపాటు ఇటు బంకర్స్ ఉన్నాయి, కొన్ని సేఫ్టీ ఆర్మీకి సంబంధించిన బంకర్స్, అలాగే ఫుల్ నేవీ ఇన్వేషన్ అయితే తప్పించి ఈ కర్గ్ ఐలాండ్ని కైవసం చేసుకోలేరు. ప్రతి ఒక్క కిలోమీటర్కి ఇటు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్కి సంబంధించిన గ్యారిసన్, ప్రతి కిలోమీటర్కి ఒక గ్యారిసన్, అంటే ప్రతి కిలోమీటర్కి ఇరాన్కి సంబంధించిన కొంతమంది సైనికులు ఉంటారు. మొత్తంగా ఇటు కర్గ్ ఐలాండ్ పైన దాదాపు 3,000 మంది, ఇటు ఇరాన్కి సంబంధించిన సైనికులు కూడా అక్కడ 3,000 మంది ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు ఆయిల్ని స్టోరేజ్ చేయడానికి 4 లార్జ్ ఆయిల్ స్టోరేజ్ ఫార్మ్స్ ఉన్నాయి. అలాగే ఇరాన్ చెప్తుంది ఏంటంటే, ఇరాన్ ఆ ఆయిల్ వాల్వ్స్ని కనుక మేము షట్ డౌన్ చేసినామంటే ఇటు మా మిసైల్స్ రేంజ్లో అమెరికాకు సంబంధించిన ట్రూప్స్ అని మా మిసైల్స్కి అందుబాటులోనే ఉంటాయి, ఏ క్షణమైనా వాటిని సంధిస్తాము. ఇటు అమెరికాకు సంబంధించిన సోల్జర్స్ ఇవాళ మార్నింగ్ ఉదయం మనం చూస్తే కనుక తెల్లవారుజామున ఇటు ఇరాన్ చేసిన ఒక స్టేట్మెంట్ గుర్తు చేసే ప్రయత్నం చేస్తా. ఇటు తెల్లవారుజామున ఇరాన్ ఒక స్టేట్మెంట్ చేసింది చాలా క్లియర్గా, ఇరాన్ భూభాగం పైన అమెరికన్ సోల్జర్స్ ఎవరైనా అడుగు పెడితే వాళ్ళు తిరిగి ఒక కాఫిన్లోనే వెళ్ళాలి, తిరిగి ఒక శవపేటికలోనే వెళ్ళాలి అంటూ ఇటు ఇరాన్కి సంబంధించిన IRGC కమాండర్స్ చెప్పుకొస్తున్నారు. సో ఇప్పుడు ఇరాన్ అలాగే అమెరికా ఒకరినొకరు ల్యాండ్ పైన ఎదుర్కోబోతున్నారు. ఇటు అమెరికన్ సోల్జర్స్ చనిపోతే ఈ మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో ట్రంప్ని ఇంపీచ్ చేసే అవకాశం ఉందా? నిన్న మనం చూసాం ఇటు కింగ్స్ ఈవెంట్, నో కింగ్స్ ఈవెంట్లో దాదాపు 90 లక్షల మంది అమెరికన్స్ పార్టిసిపేట్ చేశారు. అమెరికాలో 3,300 చోట్ల ఇటు ట్రంప్కి వ్యతిరేకంగా ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేశారు. దాదాపు 40% సబర్బన్ రూరల్ పాపులేషన్ పెరిగారంటూ ఇటు ఆ ఈవెంట్కి సంబంధించిన ఆర్గనైజర్స్ చెప్పుకొస్తున్నారు. మరో పక్కన ఇటు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్, ఒక్కసారి మనం రైట్ సైడ్ విజువల్లో చూస్తే కనుక స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ పైన కూడా ఇటు అమెరికా దాడులను కొనసాగిస్తుంది. అక్కడున్న నావీ షిప్స్, అక్కడున్న స్పీడ్ బోట్స్, అక్కడున్న మైన్స్ని ధ్వంసం చేసే ప్రయత్నం ఇటు అమెరికా చేస్తుంది. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్కి సంబంధించిన విజువల్ని మనం చూస్తున్నాం. అక్కడ నుంచి ఇటు ప్రపంచానికి 20% ఆయిల్ అక్కడి నుంచే వెళ్తుంది. మరో పక్కన ఇటు యెమెన్కి సంబంధించిన ఆర్మ్డ్ ఫోర్సెస్ నిన్న ఒక పబ్లిక్గానే ఒక స్టేట్మెంట్ చేశారు. అఫీషియల్గా మేము యెమెన్కి సంబంధించిన ఆర్మీ హౌతీలము ఇటు ఇరాన్ను సపోర్ట్ చేస్తూ యుద్ధంలోకి దిగాము, ఇటు ఇజ్రాయెల్ పైన మొదటి స్ట్రైక్స్, మిసైల్స్తోని మొదటి స్ట్రైక్స్ చేశామంటూ ఇటు యెమెన్ కూడా ప్రస్తుతానికి ఈ దాడుల్లో పార్టిసిపేట్ చేస్తుంది. అఫీషియల్గానే యెమెన్ హౌతీస్ రంగంలోకి దిగిపోయారు. మరో పక్కన ఇటు అమెరికన్ సోల్జర్స్
ఇటు కర్గ్ ఐలాండ్ అలాగే ఇటు స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ 2 ప్లేసెస్లో కూడా దాడులను నిర్వహిస్తున్నారు. మరి కాసేపట్లోనే ఇటు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని అలాగే కర్గ్ ఐలాండ్ని రెండింటిని కైవసం చేసుకుంటామంటూ ఇటు అమెరికా చెప్పుకొస్తుంది. ఇదే సమయంలో ఇటు ఇరాన్ మాత్రం చాలా క్లియర్గా మా భూభాగంలో అడుగుపెట్టిన ఏ అమెరికన్ సోల్జర్ అయినా కూడా తిరిగి ఒక శవపేటికలోనే వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి అంటూ ఇటు ఇరాన్ కూడా ఒక అఫీషియల్ స్టేట్మెంట్ అయితే చేసుకొచ్చింది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఇటు గ్లోబల్ ఎనర్జీ సెక్టార్ని అతలాకుతలం చేయబోతుందా? ఇటు అమెరికా కర్గ్ ఐలాండ్లో ఉన్న రిజర్వ్స్ని కనుక వాటిపైన కనుక అటాక్ చేస్తే ఇరాన్కి సంబంధించిన 90% ఆయిల్ ధ్వంసమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి వాళ్ళు కండక్ట్ చేస్తున్న ఆ నావల్ ఎక్సర్సైజెస్కి సంబంధించిన విజువల్స్ని ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. మనం చూడొచ్చు యాంఫిబియస్ షిప్స్ అలాగే హెవీ మెషినరీతో కలిగిన ఆర్మీ వెహికల్స్ వీటన్నిటిని కూడా ఆ షిప్స్ పైన లోడ్ చేస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. గతంలో మార్చి 13న ఇటు కర్గ్ ఐలాండ్ పైన మొదటగా అమెరికా చేసిన స్ట్రైక్స్కి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. మార్చి 13న ఇటు కర్గ్ ఐలాండ్లో ఉన్న మిలిటరీ పోస్టులని, మిలిటరీ ఎక్విప్మెంట్ని, మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని టార్గెట్ చేస్తూ అమెరికా దాడులు చేసింది. ఆ దాడులకు సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. ఈ దాడుల్లో కొంత ఆయిల్కి సంబంధించిన స్టోరేజ్ ఫార్మ్స్ కూడా ధ్వంసం అయిపోయినాయి. దానికి సంబంధించిన విజువల్ని మనం చూస్తున్నాం. దట్టమైన పొగ భారీగా ఎగిసిపడుతుంది. ఆ ఐలాండ్కి సంబంధించిన ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ అవ్వడంతో మొత్తానికైతే ధ్వంసం అవ్వడంతో మొత్తానికైతే ఆ మంటలు చెలరేగుతున్నాయి. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. ఇటు అమెరికా కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. గతంలో మేము ఓన్లీ కర్గ్ ఐలాండ్లో మిలిటరీ పోస్టులను మాత్రమే టార్గెట్ చేశామంటూ. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి కర్గ్ ఐలాండ్లో ఇటు అమెరికాకు సంబంధించిన పారా ట్రూపర్స్, మరైన్స్, నావీ సీల్స్ ప్రస్తుతానికి రంగంలోకి దిగాయి. ఏ క్షణమైనా ఇటు కర్గ్ ఐలాండ్ స్వాధీనపరుచుకుంటామంటూ ఇటు అమెరికా చెప్పుకొస్తుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఈ యుద్ధంలో అమెరికా గెలవబోతుందా? అనవసరమైన యుద్ధంలో ట్రంప్ వినాశనం సృష్టిస్తున్నాడా అన్న దానిపై మీ అభిప్రాయాలు అవునా కాదా అనేది ఆ టీవీ పోల్లో కూడా పాల్గొనండి. అలాగే మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. +48 student-led startups, 11 exited startups, 12 cash flow positive startups. KL deemed to be university.